అది తప్ప పీకిందేం లేదు. 9.5 నెలల ఒక్క పథకం ప్రజలకు పనికొచ్చేది. చెప్పిన డైలాగులేమో అనంతంగా చెప్పినారు. రైతు భరోసా ఇస్తా, రుణమాఫీ చేసేసినా. ఇలా ఊళ్ళలోకి పోతే కాంగ్రెస్ వాళ్ళు తన్నేటట్టున్నారు. ఏది రైతు భరోసా? వానాకాలం అయిపోనే వచ్చే నాట్లు వడనేవాడే. ఇంతవరకు రైతు భరోసా దిక్కులేదు. 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 10,000కి దిక్కులేదు. రుణమాఫీ అన్నారు. 1వ విడత పాలాభిషేకాలు, 2వ విడత పాలాభిషేకాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఊళ్ళలోకి పోతే రైతులు సెల్ఫీలు తీసుకొని ఇక నాకు గాలే రుణమాఫీ అని లొల్లి పెడతాను. అందుకే నేను అనేది ఎల్లకాలం మోసం నడవది. ఎన్ని రోజులు ఈ డ్రామాలు నడవయన్న విషయాన్ని కూడా గుర్తించాలి. నేతన్నల విషయంలో కూడా మీ డ్రామాలు బంద్ పెట్టి వెంటనే స్పందించి మీరు ఇస్తానన్న 2 చీరల ఆర్డర్లు మొత్తం సిరిసిల్లకే ఇవ్వాలి. అదేవిధంగా ఇలా మీరు మోసం చేస్తూ ఉన్నారు మైనార్టీ సోదరులను కూడా. రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ కానుక బంధు. ఎందుకు బంధు యువనాయకు తెలియదు. ఎందుకు బంద్ చేసారో ఎవరు చెప్పేటోడు లేడు, అడిగేటోడు అంతకంటే లేడు. ఎందుకు బంద్ చేస్తారండి పేదవాళ్ళకు మంచి చేసే కార్యక్రమాలు? అందుకే నేను అనేది మూర్ఖపు ప్రభుత్వం, దివాలాకోరు రాజకీయం, అది తప్ప మీకు తెలిసిందేమీ లేదు. తప్పకుండా దీనికి అనుభవిస్తారు ఫలితం అనే మాట కూడా చెప్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం. ఎట్లుందంటే బ్రదర్, ఇది నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు, ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలన్నట. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏందో ఎరికేనా? ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే మనం ఇయ్యని ఉద్యోగాలు మనం ఇచ్చినట్టు చెప్పుకోవడం ఇన్నోవేటివ్ థింకింగ్. మనం నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఒక పరీక్ష పెట్టింది లేదు, కానీ 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా ఉదరగొట్టుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇంకొక మాట, ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే అర్హత లేని బావమరిది గారికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇదివరకేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదని తిట్టాలి, మళ్ళీ అవే ఉద్యోగాలకు మీరు వచ్చినాక కాయిదాలు ఇవ్వాలి, అది ఇన్నోవేటివ్ థింకింగ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని తిట్టాలి, మళ్ళీ ఇవాళ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఇచ్చిన 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఇచ్చినామని చెప్పి మూసీ బాధితులకు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇచ్చి మనమే కట్టినట్టు 9 నెలల ఏదో పీకి పందిరేసినట్టు పోజులు కొట్టడం ఇన్నోవేటివ్ థింకింగ్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇన్ని రోజులు అడ్రస్ లేని అన్నదమ్ముళ్ళు ఇలా సడన్గా 1000 కోట్ల పెట్టుబడులతోని సంచుల మూటలతోని తెలంగాణకు వచ్చుడు ఇన్నోవేటివ్ థింకింగ్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి, చెప్పండి చెప్తా. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినామో ఇదివరకు చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. 1,60,000 ఉద్యోగాలు అన్నాడు ఇచ్చినాం. భారతదేశంలోనే ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రం ఇయ్యనని ఉద్యోగాలు ఇచ్చినాం. కానీ మా తమ్ములకు చెప్పుకోవడంలో విఫలమైనాం, మా తమ్ముళ్లను చెల్లెళ్లను కన్విన్స్ చేసుకోవడంలో విఫలమైనాం. మా నాయకులం మేం ఫెయిల్ అయినాం, కేసీఆర్ గారు కాలే. మేం చెప్పలేకపోయినాం ప్రజలకు. మేము ఉద్యోగులకు అత్యధిక జీతాలు భారతదేశంలో ఇచ్చి ఉద్యోగులకు కూడా దూరమైనాం. ఎందుకు? 73% ఫిట్మెంట్ ఇచ్చి 1వ తారీఖు జీతాలు పడలే అని అవతలోడు ప్రతిపక్షపోడు లొల్లి పెడితే దాన్ని మేము చెప్పుకోలేక వాళ్ళని దూరం చేసుకున్నాం. ఇట్లా ఎన్నో జరిగినాయి. కానీ ఒకటి మాత్రం పక్కా, ప్రజలకు ఇప్పుడిప్పుడు అన్ని తేట పడుతున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని నరికిన రాహుల్ గాంధీ ఏడి? అశోక్ నగర్కి వచ్చి నేను ఇస్తా, నా గ్యారంటీ అని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది? 10 నెలలు అయిపోయినాయి, 11 నెలలు వస్తూనే ఉన్నది. మరి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 2 ఉద్యోగాలను ఇచ్చినవా ఇప్పటి వరకు? చెప్పమని చెప్పి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసిన 2 ఉద్యోగాలు వచ్చినాయి. ఒకటి రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కానీ మిగతా 2 లక్షల ఉద్యోగాల సంగతి మాత్రం మర్చిపోయింది. ఇది పక్క. ఫార్మా సిటీని రద్దు చేస్తాం, హైదరాబాద్ ఫార్మా సిటీని రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందు ఇబ్రహీంపట్నంలో, మహేశ్వరంలో, రాష్ట్రంలోని పలు వేదికల ద్వారా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోదండ్ రెడ్డి ఇట్లా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు, హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు, మేము ల్యాండ్ తిరిగి రైతులకే తిరిగి చెల్లిస్తాం, ఇచ్చేస్తాం, ఫార్మా సిటీలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరే కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా సిటీ రద్దు అని శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఆయన ప్రకటన చేసిండు, ముఖ్యమంత్రి గారు చెప్పినాడు ఫార్మా సిటీ రద్దు అని చెప్పినాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినాడు ఫార్మా సిటీ రద్దు అని చెప్పి, ఈరోజు హైకోర్టులో ఆ రైతులు పోతే ఫార్మా సిటీ ఉన్నదా లేదా అని రైతులు పోతే ఇదే ప్రభుత్వం హైకోర్టులో నిన్న పిటిషన్ వేసింది, ఫార్మా సిటీ రద్దు కాలేదు, అట్లే ఉందని. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా,
ముఖ్యమంత్రి ఇవాళ రేపు ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఉన్న సిటీ గురించి మాట్లాడతలేడు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, 4th సిటీ అని మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పు, చేతనైతే నీ భాషలో చెప్పాలంటే మొగోడివైతే చెప్పు, 1 ఎకరం సేకరించినవా భూమి? భూసేకరణ చట్టం కింద నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు చెప్పే ఫ్యూచర్ సిటీ కానీ, నువ్వు చెప్పే 4th సిటీ కానీ, నువ్వు చెప్పే ఏఐ సిటీ కానీ, నువ్వు చెప్పే జూ పార్క్ కానీ 1 ఎకరం భూమి సేకరించినవా? మరి 1 ఎకరం భూమి సేకరించకపోతే అది మేము గతంలో ప్రతిపాదించిన హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించిన భూమి అయితే దాన్ని ఇతర అవసరాలకు ఎట్లా మళ్లిస్తావు? ఎట్లా నువ్వు న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తులను తప్పుదో పట్టిస్తున్నావు? ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నువ్వు గతంలో చెప్పిన మాట నిజమే అయితే, ఫార్మాసిటీ రద్దు, నేను తిరిగి భూములు వెనక్కిస్తా అన్న మాట నిజమే అయితే ఆ పని చెయ్యి. అట్లా కాకుండా నేను 4th సిటీ కడతా, 5th సిటీ కడతా, ఇంకేదో కడతా, మా 4 బ్రదర్స్కి రియల్ ఎస్టేట్ దందా కోసం దీన్ని వాడతా అంటే మాత్రం రైతులు ఊరుకోరు. ఏ రైతులైతే నీకు ఓటేసి ఇబ్రాహీంపట్నంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో గెలిపించినరో వాళ్ళే నీ పార్టీ అంతు కూడా చూస్తారు. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, రేపు కోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఫార్మాసిటీ కడుతుండ్రా లేదా? రెండో మాట కూడా నేను అడుగుతా ఉన్నా, కోర్టు కూడా నోటీస్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా న్యాయమూర్తులకు. ఫార్మాసిటీ ఆనాడు 14,000 ఎకరాలు 7 ఏళ్లు కష్టపడి మేము రైతులను ఒప్పించి మెప్పించి నానా తంటాలు పడి సేకరించిన 14,000 ఎకరాల్లో 64,000 కోట్ల పెట్టుబడులు రావాలని, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే ఒక ఆకాంక్షతోని మేము ఆనాడు ఫార్మాసిటీని ప్రతిపాదించినాం. ఇవాళ నేను న్యాయమూర్తులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు గమనించాలని చెప్పి కూడా వేడుకుంటా ఉన్నా. ఫార్మాసిటీ అనేది 14,000 ఎకరాలు మేము ఏదైతే సేకరించినామో అది కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ అంటే ఫార్మా కోసం మాత్రమే మేము తీసుకుంటున్నాము ఈ స్థలాన్ని అని చెప్పి ఆనాడు భూసేకరణ చట్టాన్ని స్పష్టంగా ఆ జీవోలోనే పేర్కొంటూ ఫార్మాసిటీ కోసం అని తీసుకున్నాం. ఇవాళ ఆ భూములను ఇతర అవసరాల కోసం, రియల్ ఎస్టేట్ దందాల కోసం, ఫ్యూచర్ సిటీ అనే డ్రామాల కోసం, 4th సిటీ అనే హంగామా కోసం, ఏఐ సిటీ అనే హడావిడి కోసం మళ్ళిచ్చి దానిలోకి 1,000 కోట్లు నొక్కేయాలనే ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో ఇది రియల్ ఎస్టేట్ స్కాము. దీన్ని దయచేసి గౌరవ న్యాయమూర్తులు కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ భూ దందాలను తప్పకుండా మేము కూడా బయట పెడతాము. సమయానుకూలంగా ఎవరెవరు ఇందులో జోక్యం చేసుకున్నారు, ఎట్లా జరుగుతున్నది, ఏం జరుగుతున్నదో కూడా చెప్తాం. కానీ ఫార్మాసిటీ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. అయితే ఒకటే ప్రశ్న, ఫార్మాసిటీ కొనసాగిస్తే 14,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఉండాలి, లేదా రద్దు చేస్తే మరి వెంటనే మీరు తిరిగి భూమి రైతులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తొందరలోనే మేము కూడా పార్టీలో ఈ విషయమై మొత్తంగా కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం కూడా తీసుకొని ఆ రైతులను కూడా అవసరమైతే కలవడానికి కూడా బయలుదేరుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. సరిగా పార్టీ మారినాక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. నేను అనేదల్లా ఒక్కటే, సిద్ధంగా ఉంటే చాలా సంతోషం. ఆయన ఒక్కడే కాదు 10 మంది కూడా సిద్ధంగా ఉండాలి. ఉప ఎన్నికలు పక్కా వస్తాయి, వీళ్ళందరికీ పరాభవం కూడా తప్పదు. హైదరాబాద్లో ఇవాళ 1 కాదు 2 కాదు పేదవాళ్ళ ఇల్లు. ఎంత అరాచకం అంటే అసలు ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయి తెలుస్తలేదు. 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అవుతుంది ఒక ఇల్లు, 1,50,00,000 రూపాయలు పెట్టి ఒక మధ్యతరగతి మనిషి కొనుక్కుంటాడు. 3 రోజుల తర్వాత హైడ్రా వచ్చి కూలగొడుతుంది. అసలు ఈ ప్రభుత్వం నడుపుతున్నారో వీళ్ళు సర్కస్ నడుపుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. నీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, ఇంకో శాఖనేమో మున్సిపల్ శాఖ వచ్చి కూలగొడుతుంది. అసలు మీ కనీసం మీకన్నా తెలుస్తుందా ఏం చేస్తున్నారో? చిన్న పిల్ల వేదశ్రీ అనే పాప, 7 ఏళ్ల పాప, ఆమె అడుగుతున్నది, మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా మాకు టైం ఇవ్వలేదు, బల్మిట్కి నూకేసిండ్రు, మా అమ్మ నాయన పెట్రోల్ పోసుకుంటే కూడా గుంజుకపోయి పోలీసు వాళ్ళు తీసుకుపోయినరు, రేవంత్ సార్ చేయించిండు అని చెప్పి ఒక చిన్న పాప మాట్లాడుతున్నది. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఒక ప్రెగ్నెంట్ లేడీని కనికరం లేదు నీకు, ఒక చిన్న పాప అంటే కనికరం లేదు. నీ ప్రభుత్వమే చేసిన రిజిస్ట్రేషన్ అనే సోయి కూడా నీకు లేదు. నీ ఖజానాకేమో పైసలు అటు తీసుకుంటావు, ఒక జేబులో పెట్టుకుంటావు, ఇంకో జేబులోనేమో కూలగొడతావు. ఇలా ఎవడు బాధ్యుడు? నీ ప్రభుత్వమే చేసిన తప్పుకు ఎవడు బాధ్యుడు? నీ అన్నగాని ఇల్లేమో ముట్టనీయవు,
మీ అన్న ఇల్లేమో భద్రంగా ఉండాలి, బడుగుల బతుకు మాత్రం ఛిద్రం కావాలి. ఇదేనా నీ నీతి? నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా రెడీగా ఉన్నాయి హైదరాబాద్లో. మేము ఎలక్షన్ తర్వాత ఇద్దామని పెట్టినాం. 40,000 ఇల్లు రెడీగా ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ పేదల ఇళ్ల మీదైతే పోయి కులగొడుతున్నావో వాళ్ళందరికీ ముందు తాళాలి, గృహప్రవేశాలు చేయించు, సామాన్లు తీసుకునే టైమీ అటెనక అవసరమైతే చెర్ల కట్టినరు, శిఖంల కట్టినరు, బఫర్ల కట్టినరు, నాలా మీద కట్టినంటే కులగొట్టు, కానీ ముందు వాళ్ళని తరలించు, ఒప్పించి మెప్పించి సంస్కారవంతంగా పనిచేయి. మీ అన్నకు ఒక న్యాయం, మిగతా పేదలకు ఇంకో న్యాయం ఉంటుందా? ఇది పద్ధతేనా? ఆయన గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేయొచ్చు, గవర్నమెంటే కూలగొట్టచ్చా 3 రోజుల తర్వాత? నీ ఇల్లు కూలగొడితే ఒప్పుకుంటావా? ఆఖరికి ఇంకొక మాట అంటున్నా నేను, శాతనైతే పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకో. అమాయకులైన ప్రజల మీద ఎందుకు పడుతున్నావు? అమాయకులైన ప్రజలు, పేద ప్రజలు ఎవడుంటాడండి నాలా మీద? ఆ మురికి కాలువ మీద ముక్కు అదిరిపోతుంటే, గబ్బు కొడుతుంటే, దోమలు గుడుతుంటే, రకరకాల రోగాలు వస్తుంటే ఎవడు కడతాడు నాలా మీద ఇల్లు? రేకుల డబ్బా, రేకుల షెడ్డు? ఒక పేదవాడు, గరీబుగాడు, ఒక రిక్షా దొక్కుంటా ఆయనే, ఆటో నడుపుకుంటా ఆయనే, ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకుంటా ఆయనే, జ్యూస్ స్టాల్ నడుపుకుంటా ఆయనే పెట్టుకుంటాడు. అట్లాంటి వాళ్ళ పొట్టగొట్టి పెద్ద పెద్ద వాళ్ళని మాత్రం కాపాడుతున్నావు. నేను అడుగుతున్నా, మూసీ నదిలో అడ్డంగా ఎంక్రోచ్మెంట్లు పెద్ద పెద్ద బిల్డర్లు కడుతున్నారు, కొట్టు వాళ్ళని దమ్ముంటే. మూసీ నది మీదే కాదు, ఇవాళ నీ మంత్రులు విలాసవంతమైన ఫామ్ హౌజులు, మీ ఎమ్మెల్యేలు, మీ పెద్ద పెద్దలు కేవీపీ రామచంద్రరావు కొట్టు, వాళ్ళ కొట్టు మొదలు. మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కొట్టు, చెరువును పూడ్చిండు. మీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీది కొట్టు. వాళ్ళందరినీ ఇడిచిపెట్టి పేదోళ్ళ మీద, గరీబుగాళ్ళ మీద పడి వాళ్ళని సావగొట్టుకుంటా ఏం సాధిస్తావు నువ్వు? అందుకే నేను చెప్పింది నిన్న, హైడ్రా విషయంలో ఏదైతే హైడ్రామా ఈ ప్రభుత్వం చేస్తుందో, నేను ఆ బాధితులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు తెలంగాణ భవన్ మీకు శరణ్యంగా ఉంటుంది, అండగా ఉంటుంది. మా లీగల్ టీం ఉన్నది, మొత్తం హైదరాబాద్లో మాకే ఓట్లు వేసారు. మీరు మా ఎమ్మెల్యేలు అంతటా ఉన్నారు, మా కార్పొరేటర్లు గల్లీ గల్లీకి ఉన్నారు. మీరు దయచేసి మీకేమైనా ఇబ్బంది ఉంటే మీ గౌరవ కార్పొరేటర్, బీఆర్ఎస్ కార్పొరేటర్ కానీ మాజీ కార్పొరేటర్ ఉంటే మాజీ కార్పొరేటర్ కలవండి, వాళ్ళు నా దగ్గర తీసుకొస్తారు. భవన్లో మా హెడ్ ఆఫీస్లో లీగల్ టీం ఉన్నది, లాయర్లు ఉన్నారు. న్యాయ పోరాటం చేద్దాం. ఈ రకంగా ప్రభుత్వం ఆదివారం చేస్తా, పొద్దున 3 గంటలకు వచ్చి కూలగొడతా, అదే మీ అన్నగారి ఇంటికేమో 30 రోజుల నోటీస్ ఎందుకు ఇచ్చినావు? మీ అన్న తిరుపతి రెడ్డికేమో 30 రోజుల నోటీసు